ఎంసెట్ ఎఫ్సెట్గా మారిన తర్వాత ఇది ఫస్ట్ రిజల్ట్. ఈ పేరు మీద మొట్టమొదటి రిజల్ట్ మరి చాలా సంచలనమైన రిజల్ట్ ఆల్ఫోర్స్ ఇక్కడ తీసుకొని వచ్చింది. ముఖ్యంగా మరి ఎంపీసీ బైపీసీ 2 గ్రూపుల్లో కూడా పిల్లల లక్ష్యం ఐఐటి అయినా ఎంబీబీఎస్ అయినా పర్లేదు, కొద్దిమంది పిల్లలు మాకెందుకు అనుకున్నా మనం ఒక ప్రాక్టీస్ లాగా ఉంటుందని చెప్పేసి పిల్లలు రాపించాం. మరి వల్ల 1000 బిలో ఒక 15 మంది చిన్నారులు 3000 లోపల సుమారుగా 70 స్టూడెంట్స్ రావడం నిజానికి చాలా సంతోషంగా భావిస్తున్నాం. ముఖ్యంగా మరి ఫస్ట్ నుంచే ఈ పిల్లలకి కాంపిటేటివ్ ఓరియంటెడ్ అనేది ఆల్ఫోర్స్లో మేము చేస్తున్నాం. ఎంపీసీ అయినా బైపీసీ అయినా రెగ్యులర్ ఇంటర్మీడియట్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి మేము టీచ్ చేయట్లేదు. ప్రతి స్టూడెంట్ ఐదర్ ఎంసెట్, నీట్, మెయిన్స్, అడ్వాన్స్ వీటిలోనే మనం ప్రోత్సహిస్తూ పిల్లలు ముందుకు తీసుకెళ్తున్నాం. ఎందుకంటే రేపు పొద్దున వీళ్ళు బీటెక్ చేసిన తర్వాత ఏ గ్రాడ్యుయేషన్ చేసినా మళ్ళీ కాంపిటేటివ్ ఓరియంటేషన్గానే ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్గా వెళ్ళాల్సింది. కాబట్టి మన దగ్గర ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు రేపు ఫ్యూచర్లో కూడా సివిల్ సర్వీసెస్ లాంటివి కావచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2 కావచ్చు, సక్సెస్ కావడానికి ఎక్కువ రేషియో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ షార్ట్ కట్స్తో తర్వాత తక్కువ సమయంలో ఎక్కువ బిట్స్ని ఎలా ప్రాక్టీస్ చేయాలనేది మనం పిల్లలు నేర్పుతున్నాం. మరి ఎఫ్సెట్ ఎగ్జామినేషన్ ఇది ఆన్లైన్ ఎగ్జామ్. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరి ఆన్లైన్ వసతులు చాలా తక్కువ మందికే ఉండవచ్చు. బట్ ఆల్ఫోర్స్లో మాత్రమే మేము ప్రతి పిల్లలకి కనీసం ఒక 3-4 ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. మరి మంచి అవేర్నెస్ కూడా కల్పించాం. 2-3 టైమ్స్ రివిజన్ కూడా చేశాం కాబట్టి ఇంత మంచి రిజల్ట్ రావడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి స్టూడెంట్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అట్లాగే మరి రాబోయే నీట్ రిజల్ట్స్, అడ్వాన్స్ రిజల్ట్స్లో కూడా ఆల్ఫోర్స్ సంచలనమైన ఫలితాలతో మళ్ళీ మీ ముందుకు వస్తుందని చెప్పేసి భావిస్తున్నాం. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఇన్ని రిజల్ట్స్ వచ్చినాయి. అందుకే రిజల్ట్ ఏదైనా పర్వాలేదు, మరి ఫలితం మాత్రం ఆల్ఫోర్స్దే. ర్యాంక్ల హవా అనేది ఆల్ఫోర్స్ కొనసాగిస్తూనే ఉంది గత 20 సంవత్సరాల నుంచి. పరీక్ష ఏదైనా ఫలితం ఆల్ఫోర్స్ అన్న విధంగా మరి మా పిల్లలు ముందుకు దూసుకొని వెళ్తున్నారు. రాబోయే అడ్వాన్స్ నీట్లో కూడా ఇంతకంటే బెటర్ రిజల్ట్స్ మనం చూపిస్తామని చెప్పేసి మరి కరీంనగర్ గడ్డ మీద చదువుకొని ఈ తెలంగాణ పిల్లలు మరి ఇవాళ ఆదిలాబాద్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, జగిత్యాల, మంచిర్యాల, నిర్మల్ ఇలా ఎన్నో మరి క్యాంపస్లను ఎస్టాబ్లిష్ చేస్తూ ప్రతి చోట కూడా మంచి రిజల్ట్ రావడం జరిగింది. మారుమూల ప్రాంతమైన గోపాలరావుపేటలో మేము ఇంటర్మీడియట్ స్టార్ట్ చేశాం. అక్కడ కూడా ఇవాళ ఒక అమ్మాయి ఇక్కడ మరి ఎంసెట్ తీసుకొని మరి టాపర్స్ తోటి అమ్మాయి నిలబడింది. అంటే క్యాంపస్ ఏదైనా పర్లేదు, ఆల్ఫోర్ సిస్టమ్ ఈజ్ గుడ్. ఒక స్టూడెంట్, ఒక క్యాంపస్, ఒక సెక్షన్ అనేది కాకుండా ఆల్ఫోర్స్లో చదివే ప్రతి స్టూడెంట్కు న్యాయం చదివే విధంగా ఇక్కడ మా యొక్క ప్రణాళిక అనేది ఉంది. కాబట్టి మరి ముందు రోజుల్లో కూడా ఇంకా బెటర్ రిజల్ట్స్ మేము సాధిస్తాం. ఈ సందర్భంగా మరొకసారి ప్రతి స్టూడెంట్కి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. My name is Hasni. Firstly, I thank all the management and staff who have helped me for getting this wonderful result. I'm actually preparing for NEET. I'm hoping to become a good doctor. I once again thank all for management for making me. మంజునాథ్ రెడ్డి. నాకు ఇప్పుడు ఇంత మంచి రిజల్ట్ వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. దీనిలో నా తల్లిదండ్రులది, ఉపాధ్యాయులది, అలాగే ఈ సంస్థ అధినేత నరేందర్ రెడ్డి గారిది కూడా చాలా బాగా ఉన్నది. నేను ఫ్యూచర్లో అడ్వాన్స్లో మంచి ర్యాంక్ తెచ్చుకోవాలనుకున్నాను. మంచి సపోర్ట్ ఉండే స్టాఫ్ నుంచి. మా లెక్చరర్స్ అందరూ బాగుండే. వాళ్ళ సపోర్ట్ లేకపోతే మాత్రం దిస్ వాజ్ నాట్ పాసిబుల్. ఇట్ వాస్ ఫైన్. అందరూ బాగుండే, మాకు సపోర్ట్ ఎక్కువ ఉండే. సో థ్యాంక్స్. ప్లాన్స్ ఎంబీబీఎస్ మంచి కాలేజ్ వస్తే ఇట్ విల్ బి హ్యాపీ. అసలు ఈ ర్యాంక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్
బాగానే మంచి ర్యాంక్ వచ్చింది. ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఓవర్ జాయ్. కాలేజ్ నుండి చాలా సపోర్ట్ ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. నా గోల్ వచ్చేసి డాక్టర్. జస్ట్ గో విత్ ద ఫ్లో అంతే.